అందరికీ వందనాలండి. సురేష్ పాల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఇష్టపడి 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను సాంగ్స్ రాసి ఈ వీడియో సాంగ్స్ చేశాను. దేవుని కృపను బట్టి అదంతా మీరందరికీ నచ్చినాయని ఆశిస్తున్నాను. ఇంకా నా దగ్గర చాలా సాంగ్స్ ఉన్నాయి, కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. కానీ నాకు సువార్త ప్రకటించాలనేది చాలా కోరిక అండి. దేవుని మాటలు ఇతరులకు తెలియజేయాలనేది ఆసక్తి. అదేంటంటే నేను డైరెక్ట్ మాట్లాడలేక కొన్ని పాటల రూపంలో రాయడం జరుగుతుంది. కొద్దిగా మీతో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది. మరలా చిన్నగా జస్ట్ ఒక 5 minutesలో నేను చిన్న వాక్యాలు మాట్లాడతాను. డెఫినెట్గా వినండి. మీలో ఒక ఉత్తేజాన్ని, మీలో జ్ఞాపకం, మీరు దేవుణ్ణి మరలా మీకు జ్ఞాపకం రావడం జరుగుతుందని ఆశిస్తున్నాను. అదేంటంటే ఒక ట్రూ క్రిస్టియన్ నిజమైన క్రైస్తవుడని ఎవరని అంటారు. మనం ట్రూ క్రిస్టియన్గా ఉండాలంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఈ చిన్ని పాఠాన్ని నేర్చుకుందామని ఆశపడుతున్నాం. మనము క్రీస్తుని వెంబడించే వారంగా ఉన్నాం కనుక క్రీస్తు స్వభావం మనలో ఉందా లేదా అనడానికి 6 సింబల్స్, 6 గుర్తులు ఉన్నాయి. ఈ 6 గుర్తులు నాలో ఉంటే నువ్వు క్రైస్తవుడివే, నేను క్రైస్తవుడినే. ఈ 6 యొక్క మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ప్రేమ. ఎవరిలో అయితే ప్రేమ అనే గుణలక్షణం ఉంటుందో వారు, అంటే ఇది ఒకటే ఉంటే సరిపోదు, వీటితో పాటు అన్నీ ఉండాలి. 6 ఉంటేనే నిజమైన క్రైస్తవులు. 6 ఉంటాయి. 6 ఉంటేనే క్రైస్తవుడని నేను ఎంతో అనుభవంతోనే చెప్తున్నాను. ఎందరినో చూశాను, ఎన్నో వాక్యాలు చదివాను, బైబిల్లో రాయించారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారు ఇవన్నీ. మొదటిది ప్రేమ. ఈ ప్రేమ అయితే ఎవరిలో ఉందో, ప్రేమ అంటే పొరుగువాడిని ప్రేమించడమే, పొరుగువాడికి కీడు చేయకుండా బ్రతకడమే ప్రేమ. సాటి మనిషిని ప్రేమించాలి. అది ఎవరైనా, ఏ మతస్థుడినైనా, ఏ యొక్క కులస్థుడినైనా, ఏ రంగువాడినైనా, ఎవరినైనా ప్రపంచంలో ప్రతి మనిషి దేవుని పోలికగా ఉన్న ప్రతి మనిషిని గౌరవించడం, సహాయం చేయడం, ఇవన్నీ చేయడం ప్రేమ. సాటి మనిషిని ప్రేమించడమే ప్రేమ. ప్రేమ కీడు చేయదని బైబిల్లో రాసి ఉంది కదా. కీడు చేస్తే ప్రేమ లేనట్టు. ద్వేషానికి ఆపోజిట్ ప్రేమ. రెండోది క్షమించడం. ఇది క్రీస్తు దైవత్వంలో బెస్ట్ క్వాలిటీ లక్షణం. దేవుడు మనల్ని అయితే అలా క్షమించడం, మనల్ని కూడా దేవుడు క్షమించమంటున్నాడు. డెఫినెట్గా ప్రతి ఒక్క మనకు నష్టాన్ని అందరి ముందు కలిగిస్తారు, ఎన్నో బాధ పెడతారు, హింసిస్తారు, అవమానిస్తారు, ఎన్నో మనకి జరుగుతాయి. ఇవన్నీ వీటికి మనం ఆన్సర్ చేయకుండా, జవాబు ఇవ్వకుండానే వారిని క్షమించేయాలి. మనకి మేలు చేస్తే ప్రేమించడం కాదు, కీడు చేసినా ప్రేమించాలి, కీడు చేసినా క్షమించాలి. ఇది చాలా గొప్ప లక్షణం. మనకి ఎంతోమంది కీడే చేస్తారు. నాకు తెలిసిన మేలు చేసేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఉపకారాలు చేసేవాళ్ళు లేరు, అందరూ అపకారాలు చేసేవాళ్ళే ఉంటారు. కనుక ఎవరైతే నీకు అపకారం చేశారో వాళ్ళకి నువ్వు ఉపకారం చేయని వాళ్ళు అవుతే, లేకపోతే క్షమించే. నువ్వు మట్టికి క్షమాగుణం కలిగి ఉండడం చాలా దైవిక లక్షణం. అది నీలో ఉంటే నువ్వు క్రైస్తవుడే. ఇంకా మూడోది విధేయత. ఎవరికైతే విధేయత ఉంటుందో వాళ్ళు నిజమైన క్రైస్తవులుగా పిలువబడతారు. విధేయత మొదట నీ తల్లిదండ్రులకి విధేయత ఉండాలి, నీ భార్య, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ గురువులకి, నీ సంఘ కాపరులకి, వీరి పట్ల విధేయత ఉండాలి. నీకు విధేయత ఉండాలి. నీ యజమానులకి విధేయత ఉండాలి. విధేయత అంటే లోబడడం. దేవుడికి లోబడి ఉండాలి, మనుషులకి లోబడి ఉండాలి. అలాగని మనుషులు ఏ పడతాయి లోబడమని కాదు, దేవుడి యొక్క చిత్తానికి అనుకూలంగా ఉంటేనే లోబడాలి. విధేయత అనే లక్షణం మీలో ఉండాలని కోరుకుంటున్నాను. నాలుగవది వినయం. వినయం అంటే తగ్గింపు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని వాక్యం రాస్తుంది.
ఎవరైతే తగ్గించుకుంటారో వారి కడవరి స్థితి హెచ్చింపుగా ఉంటుంది. చాలామంది క్రైస్తవుల్లో తగ్గింపు లేదు. తగ్గింపు ఉండాలి. తగ్గించుకోవాలి ఎవరైనా సరే. మనకి ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ తగ్గించుకోవాలి. మనలో గర్వం ఉండకూడదు. చాలామంది ఏమన్నా చిన్న ఫోన్ కొనుక్కుంటే గర్వం, చిన్నగా ఇల్లు కట్టుకుంటే గర్వం, పొలం కొనుక్కుంటే గర్వం, భూమి ఉంటే గర్వం, డబ్బుంటే గర్వం. ఎంతోమంది గర్విష్ఠులు ఉన్నారు ఈ లోకంలో. అది పేదవారికి గర్వం ఉంది, గొప్పవారికి గర్వం ఉంది. కానీ క్రైస్తవుడికి గర్వం ఉండకూడదనే వాక్యంలో రాస్తుంది. ఎవరికైతే వినయ విధేయతలతో జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారిని దేవుడు ప్రేమిస్తాడు. మనుషులు ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తాడు వారిని. డెఫినెట్గా నీలో నాలో వినయం విధేయత ఉండాలి. 4 లక్షణాలు అయిపోయినాయి. 5వది పరిశుద్ధ జీవితం. పరిశుద్ధ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధ జీవితం అనేది మన జీవితం క్రీస్తునందు బాప్తిసం పొందుకున్న తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత, నూతన సృష్టిగా మారిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఇది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. మనలో 1/1, 2, 3 అలా మనలో ఉన్న ఎదుగుదల 100 దాకా వెళ్ళాలి మనం. పరిశుద్ధ జీవితం అనేది 10%, 20%, 30% అంటే ఒక రోజులోనే ఎవరు పిల్లవాళ్ళలాగా ఎదగరం కదా మనం. ఒక్కసారిగా మన 10వ సంవత్సరం రాదు కదా మనకి. రోజు దినం పాలు తాగుతా అలా అలా పెరిగి ఆహారం తర్వాత మాంసం తర్వాత గట్టిగా బలంగా తయారవుతారు పిల్లలైతే. అలాగే సేమ్ క్రైస్తవుల్లో శిష్యులుగా జన్మించిన మనం పరిశుద్ధ జీవితంలో కూడా ఎదగాలని వాక్యంలో రాసింది. ఎవరైతే దినదినం వాక్యంతోనూ, దేవుని యొక్క ఆలోచనలతోనూ, దేవుని యొక్క ఆయన్ని అన్వేషిస్తారో వారి ఆటల్లోంచి ఎదుగుదల అనేది ఉంటుంది. వాక్యాన్ని ఎవరైతే పఠిస్తారో, వాక్యాన్ని ఎవరైతే వింటారో, వాక్యాన్ని హృదయపూర్వకంగా ధ్యానిస్తారో, వాక్యాన్ని ఎవరైతే వెంబడిస్తారో వారికి దినదినం ఎదుగుతారు. పరిశుద్ధ జీవితంలో ఎదుగుతారు. భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు అలా ఎదిగిన వాళ్ళు. ప్రతిరోజు నువ్వు ఒక్కసారి ఎదగలేవని నేను చెప్పలేను. నేను ఎవ్రీడే ఇది అన్నది మనం మరణించే వరకు ఎదుగుతూ ఉండాలి. రెండవ రాకడ యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధ జీవితం అనేది ప్రతి ఒక్కరిలో పరిశుద్ధ జీవితం ఉంటుంది. కానీ ఎంత శాతం ఉన్నది అన్నదే ప్రాముఖ్యత. మనలో నీలో నాలో ఎంత శాతం ఉన్నది? 50% ఉందా, 60% ఉందా, 70% ఉందా? కానీ పరిపూర్ణులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 90 అబవ్ రావాలి మనకి. పరిశుద్ధ జీవితం మీద మార్కులు వేస్తే 90 అబవ్. ఉదాహరణగా యోసేపు ఆదికాండంలో 39 అధ్యాయంలో కనబడే యోసేపు యాకోబు కుమారుడైన కనిష్ఠ కుమారుడు. యోసేపులో పరిశుద్ధ జీవితం, తన యొక్క జీవితాన్ని చదివితే ఎంతో ఆసక్తి, ఎంతో ఆనందం కలుగుతుంది. అతను వలె యోసేపు వలె జీవించాలి మనం కూడా అని ఒక తృష్ణ, కోరిక నీలో నాలో పుడుతుంది. యోసేపు కోసం ధ్యానించండి. పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించండి. పరిశుద్ధులుగా మనం దినదినం ఎదగాలి. ఇది దేవుని యొక్క స్వభావం. ఈ స్వభావంలో ఎవరైతే ఎదుగుతారో వారు దేవుని కుమారులని అనబడతారనే వాక్యంలో రాసింది. ఇక చివరగా 6వది విశ్వాసం, నిరీక్షణ. ఇదే మెయిన్ అసలైంది విశ్వాసం. ఈ విశ్వాసంతోనే అలా దేవుళ్ళలోకి వస్తాం. మన పునాదే విశ్వాసం. చాలామందికి పునాది బలంగా లేని వల్ల కదిలిపోతున్నారు. ఎంతోమంది నిజమైన క్రైస్తవులో కొనసాగలేకపోతున్నారు. ఇదే విశ్వాసం. నీకు మేలు జరిగితే దేవుడు కాదు, కీడు జరిగినా దేవుడే. యోబులా మనం కూడా చెప్పాలి. మనకు మేలు జరిగినప్పుడే దేవుడు అవసరం కాదు. కీడు జరిగిన ఆయన దేవుడే, మేలు జరిగిన ఆయనే. చావైనా బతుకైనా, కష్టమైన సుఖమైన, బాధ అయినా, నష్టమైన, శ్రమ అయినా, హింస అయినా, ఏదైనా దేవుడే. ఆయన ఎవరైతే విశ్వసిస్తారో పరిపూర్ణత విశ్వాసం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎలాగైతే విశ్వసించారో కాపాడిన దేవుడే, కాపాడకపోయిన దేవుడే. రాజా నీ మాట వినమని ఎంతలాగా అచంచలమైన విశ్వాసం అంటారు దాన్ని. అటువంటి విశ్వాసం ఎవరిలో ఉంటుందో వాళ్ళు నిజమైన క్రైస్తవులు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఈ భూమి మీద మనకు వస్తాయి. ఎన్నో కష్టాలు నీ ఇంటి వారి వాళ్ళు వస్తాయి, నీ పొరుగు వారి వాళ్ళు వస్తాయి, నీ ఇంటి పక్క వారి వాళ్ళు వస్తాయి, నీ సంఘంలోంచి వస్తాయి, నీ భార్యలోంచి రావచ్చు, నీ బిడ్డల్లోంచి రావచ్చు. ఎవరిలో అయినా నీకు ఏ సమయమైనా, ఏ క్షణమైనా, యవ్వనంలో రావచ్చు, వృద్ధాప్యం రావచ్చు, ఏ క్షణమైనా, ఏ గడియైనా నీకు కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, వేదనలు, ఇరుకులు, అనేక రోగాలు రావచ్చు. కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసమే నేను స్థిరంగా, బలంగా నిలబెడుతుంది. విశ్వాసమే నీకు
పునరుద్ధాన సంబంధమైన జన్మను, ఆ యొక్క పరలోకాన్ని, ఆ యొక్క ప్రభువుతో ప్రభువుతో జీవించే కాలాన్ని ఇచ్చేది విశ్వాసం. ఇటువంటి విశ్వాసాన్ని మీరు కోల్పోకుండా జీవిస్తారని కోరుకుంటున్నాను. నిరీక్షణ కలిగి మనం మరణం తర్వాత మహా జీవితం మనకుంది. దేవుడితో ఉండే లోకం, ఆ యొక్క మహాలోకం ఉంది. ఈ భూమి మట్టి లోకం ఎంతండి ఇది? ఇది మట్టి లోకం. ఈ మట్టి లోకం మీద ఆశ, యావ అన్నీ మనకు చనిపోవాలి. ఈ లోకంలో ఏది అశాశ్వతం. ఎంతున్నా అశాశ్వతం. ఎన్ని భూములున్నా, ఎన్ని ఇళ్ళున్నా అన్నీ అశాశ్వతం. ఇక్కడ అంతా దుఃఖమే ఉంటుంది. ఇక్కడ ఆనందం, సంతోషం ఏముండదు. అన్నీ తాత్కాలికమైన ఆనందం. కానీ పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన నిత్య జీవితం అదంతా యేసు దగ్గర, పరలోకంలో తండ్రి అయిన దేవుడి దగ్గర. నువ్వు మరణం తర్వాత వెళ్తావనే విశ్వాసం, నిరీక్షణ నీకు ఉండాలి. ఇలాగ ఎవరికైతే ఉన్నాయో ఈ లక్షణాలు అయితే ఎవరైతే పెంచుకుంటారో, ఉంచుకుంటారో, కావాలని ఆశపడతారో వారందరూ నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులుగా పిలువబడతారు. ఈ అయితే ఎవరిలో లేవో వాళ్ళు క్రైస్తవులు కాదు అని నేను కాదు, బైబిల్ చెప్తుంది. డెఫినెట్గా నీలో ఉండాలి, నాలో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు వినండి, ఆలోచించండి. ఒకవేళ తప్పు ఉంటే క్షమించండి. ఏమన్నా కామెంట్ పెట్టండి మీకు ఏమన్నా సందిగ్ధం కలిగితే. అందరికీ వందనాలండి.